రానున్న 3 రోజులు తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. వర్షాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. కాగా తెలంగాణలో నైరుతి రుతుపవనాల వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదంటోంది వాతావరణ శాఖ. అతి భారీ వర్షాలకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవంటోంది. వచ్చే నెల 2వ వారం వరకు భారీ వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదంటోంది. కాగా తెలంగాణలో ఏడాది సరిగ్గా వర్షాలు కురవటం లేదు. ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించినప్పటికీ జూన్ నెలలో 28% లోటు వర్షపాతం నమోదైంది. జూలై నెలలో ఇప్పటి వరకు 13% వర్షపాతం లోటు నమోదైందని భారత వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 340 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా 281 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణంగా ఏర్పడే అల్పపీడనాలు గత నెల నుంచి ఏర్పడకపోవడమే ఈ లోటు వర్షపాతానికి ప్రధాన కారణమని ఐఎండీ పేర్కొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. అయితే వాస్తవానికి తెలంగాణలో భారీ వర్షపాతము, కుండపోత వర్షపాతం పడే అవకాశం మాత్రం ఈ పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఒకవైపు అటు భారత వాతావరణ శాఖ కానీ, ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కానీ ఇద్దరు తెలిపిన వివరాల ప్రకారం, సమాచారం ప్రకారము భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తుంది. కానీ ఆ పరిస్థితి మాత్రం వాస్తవంగా కనిపించడం లేదు. ఎందుకంటే జూలై నెల మనకు హాఫ్ కంప్లీట్ అయిపోతుంది. సగం జూలై నెల అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ 15% లోటు వర్షపాతం ఉంది. జూన్ నెలలో 20% లోటు వర్షపాతం ఉంది. అంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పవచ్చు. ఒక రకంగా కరువుకు దారి తీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఇప్పుడు చాలా వాటర్ ఉపయోగం ఉంది. సాగునీరు అందాల్సిన అవసరం చాలా ఆవశ్యకం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో పంటలు ఇప్పుడే పండించుకోవడానికి ప్రాథమిక దశలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో భారీగా వర్షాలు లేకపోవడం, కుండపోత వర్షాలు లేకపోవడంతో తీవ్రమైనటువంటి నీటి కొరత కూడా సంభవించే అవకాశం ఉంది. అడపదడప పడుతున్నటువంటి వర్షాలతోటి పత్తి విత్తనాలు వేశారు. విత్తినటువంటి పత్తి విత్తనాలు మొలకెత్తడానికి కాస్త వర్షం పడ్డది. ఇక వారం రోజుల క్రితం నుంచి చూసుకుంటే చాలా జిల్లాల్లో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. దాంతో వరి పంటలకు సంబంధించినటువంటి పనుల ప్రక్రియను కూడా రైతాంగం స్పీడప్ చేసింది. కానీ ఇప్పుడు వేసిన వరి పంటకు మళ్ళీ సాగునీరు అందాలంటే మళ్ళీ వర్షం పడాలి. కాబట్టి మరి పడుతుందా లేదా అనేటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ ఆకాశం వైపు అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. సో అయినప్పటికైతే ఆశాజనకంగానైతే వాతావరణం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వాతావరణ శాఖ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, అలానే పెద్దపల్లి జిల్లా, ఆసిఫాబాద్, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు అటు వరంగల్, హన్మకొండ, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో నేడు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు నమోదయ్యి అత్యధికంగా మహబూబాద్ జిల్లాలోని మరిపేడ మండలంలో 2.22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే తెలంగాణకు ఈసారి ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి. వచ్చినటువంటి ఋతుపవనాల ఆగమనంతో ముందస్తు వర్షాలు పడతాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ ముందస్తుగా వర్షాలు పడ్డాయి. కానీ ఆ పడ్డ వర్షం మాత్రం భారీగా వర్షం పడకపోవడము, కుండపోత వర్షానికి దారి తీయకపోవడంతో అటు కొత్తగా వాటర్ వచ్చింది లేదు. ఈ వర్షాకాలంలో చెరువులో నీరు లేవు, వాగులు కూడా ఎక్కువ ప్రవహించలేదు. అటు నదుల ప్రవాహం కూడా ఇంకా గోదావరి నది కూడా ప్రవాహం మొదలు కాలేదు తెలంగాణ రాష్ట్రం బార్డర్ లో. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసి మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల వలన ప్రాణహిత పెనుగంగ ఉప్పొంగి
కాళేశ్వరం నుంచి గోదావరి నది చాలా ఉరుకలు వేస్తుంది. అక్కడ గత 3 రోజుల క్రితము దాదాపు 8,20,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో తోటి గోదావరి నది ఇక్కడ ప్రవహించింది. అంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ గోదావరి తెలంగాణలో సగం పార్ట్ నుంచి గోదావరి ప్రవహించింది. కానీ గోదావరికి కూడా మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాల వల్లనే ప్రాణహిత పెండంగా నదువు వచ్చి కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో కలవడం వల్ల ఆ నీరంతా కూడా గోదావరి నీటిగా దిగుకుపోయింది. ఇక కృష్ణా నది విషయానికి వస్తే కర్ణాటకలో కురిసినటువంటి వర్షాల వల్ల అటు తుంగభద్ర నది కానీ ఆ డ్యామ్ తీసుకోవడం, జూరాల ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేయడం తోటి కృష్ణా నది శ్రీశైలం ప్రాజెక్టు వరకు వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేయడం, అక్కడ జల ఉత్పత్తి చేయడం తోటి ఆ నీళ్ళంతా కూడా మనకు నాగార్జున సాగర్ వెళ్ళింది. సో అంటే ఇక్కడ కృష్ణా నది ప్రవాహం కూడా కర్ణాటకలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల అటు కృష్ణా నది ప్రవహించింది. ఇటు గోదావరి నది కూడా మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాల వల్ల గోదావరి నది ప్రవహించింది. ఇవి 2 నదులే చాలా ముఖ్యమైనటువంటి మేజర్ రివర్స్ తెలంగాణ రాష్ట్రానికి. ఈ 2 నదులపైన మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 నదుల ద్వారానే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. సో ఈ సిచ్యువేషన్ లో తెలంగాణలో పడిన వర్షాల వల్ల కృష్ణా నది ప్రవహించలేదు, తెలంగాణలో పడిన వర్షాల వల్ల ఇటు గోదావరి నది ప్రవహించలేదు. కర్ణాటక మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల 2 నదులు ప్రవహించాయి. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఈ నదుల పరివాహక ప్రాంతంతో పాటు మిగతా జిల్లాల్లో కూడా వర్షం నమోదు కావాల్సిన ఆవశ్యకత అవసరం చాలా ఉందని చెప్పవచ్చు. ఒకవైపు భారత వాతావరణ శాఖ IMD గణాంకాల లెక్కల ప్రకారం వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణలో మొత్తము 621 మండలాలు ఉన్నాయి. 621 మండలాలకు గాను 340 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాక 281 మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. అంటే ఏ ఒక్క మండలంలో కూడా అధిక వర్షపాతం ఇప్పటి వరకు నమోదు కాలేదు. సో దీంతో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక అంచనాకు రావచ్చు. ఒక్క మండలంలో కూడా ఒక్క గ్రామంలో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదు కాలేదు అంటే చాలా వర్షభావ పరిస్థితి ఉంది. జూన్ నెలలో 20% ఉంటే జూలై నెల సగం నెల వరకు మాత్రమే 15% ఉంది. అంటే ఇక భవిష్యత్తులో మరొక 2-3 వారాల పాటు కూడా భారీగా వర్ష సూచన లేదని కూడా IMD తెలిపింది. అంటే ఇంకా లోటు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 15% ఉందంటే బహుశా అది 30%కి 40% దారితీసే అవకాశం ఉంది. సో ఇది జూలై నెల అత్యంత కీలకమైనటువంటి నెల. పంటల యొక్క ఎదుగుదలకు, పంటల యొక్క మొదటి దశలో అత్యంత క్రియాశీలకమైనటువంటి ఈ పరిస్థితులలో సాగునీరు లేక పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది. అటు గోదావరి నది బేసిక్ లో ఉన్నటువంటి SRS ప్రాజెక్టు కానీ, ఎలంపల్లి ప్రాజెక్టు కానీ, దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి గడెం ప్రాజెక్టు కానీ, సాత్నాల కానీ, స్వర్ణ ప్రాజెక్టు కానీ, ఇదంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టు. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మిడ్ మైనర్ కానీ, లోయర్ మైనర్ డ్యామ్ కానీ, ఇక కృష్ణా నదికి వచ్చేసి శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ. సో అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ కి మాత్రం చాలా ఆశాజనక వాతావరణం ఉంది. ఆ ప్రాంత కృష్ణా నది ద్వారా వచ్చేటువంటి సాగునీరు వచ్చేటువంటి ఆయకట్టు కూడా కాస్త సాగునీరు అందే అవకాశం ఉంది. గోదావరి నది పరివాహక ప్రాంతం గోదావరి నదిని బేస్ చేసుకున్నటువంటి ప్రాజెక్టుల ద్వారా మాత్రం సాగునీరు అందే అవకాశం కనిపించడం లేదు. మరొక విషయం ఏంటంటే సునీత, అసలు నిన్న మొన్న చాలా విపరీతమైనటువంటి ఉక్కపోత ఉంది. పగలు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా నమోదైంది. నిన్న మాత్రం చాలా హీట్ టెంపరేచర్ తోటి జనాలందరూ ఉక్కిరిబిక్కిరయ్యారు. సో అదే పరిస్థితి నైట్ కూడా ఉంది. నైట్ కూడా అంటే గత వారం రోజుల నుంచి 10-15 రోజుల నుంచి ఏసీలు కూలర్లకు పక్కన పెట్టినటువంటి ప్రజలు మళ్ళీ రాత్రి ఏసీలు కూలర్లు ఆన్ చేసుకుంటున్న పరిస్థితి వచ్చింది. విపరీతమైనటువంటి హీటు చాలా జిల్లాలో నైట్ నమోదైంది. పగలు కూడా చాలా ఉష్ణోగ్రత నమోదైంది సాయంత్రం వరకు కూడా. అంటే మళ్ళీ సూర్యుడు ఏదైతే మనకు కొంచెం వేడిని బగబగ మండేటువంటి పరిస్థితులలో ఈ సిచ్యువేషన్ లో వర్షం పడి వెదర్ కూల్ గా ఉండి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాల్సినటువంటి ఈ సమయంలో సడన్ గా వాతావరణంలో మార్పులు రావడం వలన ఇలాంటి పరిస్థితి ఉంటుంది. చాలా విపరీతమైనటువంటి ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ప్రజలు కూడా చాలా కన్ఫ్యూజన్ గురవుతున్నారు. గతంలో మేము ఎప్పుడు చూడని విధంగా ఈ జూలై నెల ఈ మధ్యలో
ఇంత వేడి ఉండడము, ఇంత ఉక్కపోతూ ఉండడము ఏంటి, అసలు వాతావరణంలో ఏ మార్పులు సంభవిస్తున్నాయి, ఏం జరగబోతున్నాయి అనేటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అటు ప్రజల్లో కనిపిస్తుంది. సో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా భారీగా మాత్రం వర్షపాతం నమోదు కావాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టులు నిండాలి, వాగులు ప్రవహించాలి, చెరువులు నిండితేనే తెలంగాణలో ఈ ఖరీఫ్ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం కరువు పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కూడా అన్నదాతలు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. రైట్ రాజ్ పటేల్, థ్యాంక్ యూ.